మన ప్రభువును మన రక్షకుడిని యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ప్రకటన గ్రంథ ధ్యానాలలో 5వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం ధ్యానించవలసిన వారు వింటున్నాం. దానికి ముందు మనం గత ఎపిసోడ్లో ఉన్నటువంటి వాక్యాన్ని మీకు ఒకసారి నేను జ్ఞాపకం చేసి ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. 4వ అధ్యాయంలో మనం 6వ వచనం నుంచి 11 వరకు ధ్యానం చేసుకున్నాం. ఆ 4 జీవుల గురించి మనం నేర్చుకున్నాం. ఆ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కలతో, లోపటను అవి కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండేటువంటివి అని సర్వాధికారి దేవుడు అగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడని రాత్రింబగలు గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నాయి అవి. అంతేకాదు మరి ఆ సింహాసనం అందు ఆసీనుడయ్యుండి యుగయుగాలు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక అని 4వ అధ్యాయం 9వ వచనంలో మనం వారు కీర్తించడం వింటాం. 10-11 వచనాల్లో ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయ్యుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగాలు జీవించున్న వానికి నమస్కారం చేయటం చూస్తాం. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృజించబడెను కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని తమ కిరీటాలను, బంగారపు కిరీటాలను తీసి ఆయన యొక్క పాదాలు ఎదుట పెట్టి ఆయన సింహాసనం ఎదుట వేసినట్లుగా మనం చూస్తాం. ఇది 4వ అధ్యాయంలో మనం గత ఎపిసోడ్లో నేర్చుకున్నటువంటి విషయాలు. దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మొదటి వచనం, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడైండు వాని కుడి చేతి చూచితిని అంటారు. కాబట్టి 7 ముద్రలు గల గ్రంథాన్ని మనం చూస్తున్నాం. లోపట వెలుపట వ్రాత కలిగి ఉంది. కొన్నిసార్లు మనం ఫోటోస్టాట్ తీసేటప్పుడు ఒక సైడ్ ఉన్నాయి తీస్తూ ఉంటాం. అడుగుతూ ఉంటాడు ఆ జిరాక్స్ అతను, తీసే వ్యక్తి అంటాడు 2 వైపులు తీసేయమంటారా, డబ్బులు తక్కువైతే అని. అలా కాకుండా 2 వైపులు కూడా రాసే ఉన్నాయి, వెలుపట లోపట. చూడండి, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పుటకు యోగ్యుడవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూశాడు. ఇవన్నీ కూడా పరవశుడై దర్శనంలో యోహాను చూస్తున్నటువంటి విషయాలు. మరి ఎవరు దీన్ని విప్పుతారు? ఈ గ్రంథాన్ని విప్పేవాళ్ళు ఎవరు? ఈ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడెవరు అని చెప్పేసి మరి చూస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా. మీరు గమనించినట్లయితే 3వ వచనంలోకి వచ్చేటప్పటికి, అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం ఇప్పుటకు చూచుటకు ఆయన ఎవనికి శక్తి. పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఎవడు కూడా యోగ్యుడు లేడు, ఆ శక్తి ఎవరికి లేదు. 4వ వచనం, ఆ గ్రంథం ఇప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడైనను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుటగా. యోహాను భక్తుడు చూసి ఏడుస్తూ ఉన్నాడు, అయ్యో ఈ 7 ముద్రల గ్రంథాన్ని ఎవరు విప్పుతారో చూద్దాం అనుకున్నాను, మరి ఎవరు కూడా విప్పలేకపోతున్నారు. ఈ 3 లోకాలలో ఎవరు కూడా, ఏ వ్యక్తులు కూడా దాన్ని ఎవరు విప్పట్లేదని ఏడుస్తుండగా ఆ దూతల్లో ఒక పెద్ద ఇలా చెప్పాడంటండి. 5వ వచనంలో, పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురునైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పుటకాయ జయము పొందున నేను నాతో చెప్పాను. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకు పెద్దలకు మధ్య వధింపబడిన గొర్రెపిల్ల నిలిచి ఉన్నట్టు చూచితిని. ఆ గొర్రెపిల్ల 7 కొమ్ములను 7 కనులను నేను, ఆ కనులు భూమి అందంతటా పంపబడిన దేవుని యొక్క 7 ఆత్మ. చూడండి ప్రియులారా, ఏడుస్తూ ఉన్నాడు, అయ్యో ఎవరు విప్పుతారని అంటే ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యోధా గోత్రపు సింహం 7 ముద్రలను తీసి ఆ గ్రంథం ఇప్పుటకాయ జయము పొందాను అని చెప్పాడు. యేసు ప్రభువు వారు కొన్న బిరుదుల్లో ఈ 2 బిరుదులు, ఒకటి ఏంటంటే దావీదు చిగురు అని, దావీదు వంశంలో నుంచి వచ్చాడు కాబట్టి దావీదు చిగురు. రెండవది ఏంటంటే యోధా గోత్రపు సింహం, యోధా స్తుతి గోత్రపు సింహం. ఆయన యోధా అనే పేరుకి అర్థం ఏంటంటే స్తుతి అని అర్థం. ప్రభునందు ప్రియులరా, ఆయన మాత్రమే యోగ్యుడని, విప్పడానికి యోగ్యుడు ఎవరు కూడా లేరు. ఈ ముద్రల యొక్క గ్రంథాన్ని విప్పేటువంటి యోగ్యత యోధా గోత్రపు సింహం అయినటువంటి ఆయనకు మాత్రమే ఉంది. ఆయన జయం పొందాడు. ఆయన పరిశుద్ధుడిగా భూలోకానికి వచ్చాడు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు, పరిశుద్ధుడిగా 33.5 సంవత్సరాల వయసులో శిలువలో మరణించాడు, రక్తం చిందించాడు. మానవుడిగా పుట్టినవాడు చనిపోవాలి కాబట్టి చనిపోయాడు, దేవుడు కాబట్టి మరణాన్ని జయించి తిరిగి లేచాడు.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు యూదాగోత్రపు సింహం. యూదాగోత్రపు సింహం ఎప్పుడైనా గర్జన చేసింది అనుకోండి, అడవిలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడో అక్కడ అలర్ట్ అయిపోతారు. ఒకసారి సింహం రోరింగ్. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, శక్తి కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు, మహిమ కలిగిన దేవుడు, ఆ దేవాది దేవుడు యూదాగోత్రపు సింహంగా రాబోతూ ఉన్నాడు. ఆయన గర్జించినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం ఆరాధిస్తున్న దేవుడు ఒకప్పుడు ఆయన గొర్రెపిల్లగా లోకానికి వచ్చాడు. రెండవసారి ఆయన యూదాగోత్రపు సింహంగా రాబోతూ ఉన్నాడు. గొర్రెపిల్ల అనగా నిన్ను రక్షించడానికి వచ్చాడు. యూదాగోత్రపు సింహం అనగా ఆయన నీ మీద తీర్పు తీర్చడానికి రాబోతూ ఉన్నాడు. 7 ముద్రల గ్రంథం యొక్క వివరణను మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియులారా. అనేకమైన విషయాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. మీరు ప్రకటన గ్రంథం మీకు అర్థం కావాలంటే జకర్యా గ్రంథాన్ని కూడా మీరు చదువుకోవాలి. జకర్యా గ్రంథాన్ని మీరు చదివినట్లయితే అక్కడ ఇక్కడ కూడా అనేకమైన విషయాలు మీకు సమీపంగా ఉన్నటువంటి విషయాలు మీరు చూస్తారు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు చూసినప్పుడు, అప్పుడు యెహోవా బయలుదేరి తను యుద్ధకాలమున యుద్ధము చేయ రీతిగా అన్యజనులతో యుద్ధము చేయును అని అంటున్నాడు. దానిలో ఒకానొక దినాన దేవుడు ఈ అన్యులైనటువంటి వారికి, లోకంలో ఉన్న వారందరికీ తీర్పు తీర్చడానికి, యుద్ధం చేయడానికి ఆయన డైరెక్ట్గా ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. బహిరంగ రాకడలో ఆయన రాబోతూ ఉన్నాడని లేఖనంలో గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఇర్మియా గ్రంథంలో కూడా 32వ అధ్యాయం 6వ వచనం నుండి 15 వరకు మీరు చూసినప్పుడు, అంతటా ఇర్మియా ఇట్లనెను, యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీ తండ్రి తోడబుట్టిన షలము కుమారుడు హనమేలు నీ యొద్దకు వచ్చి అననాతోనున్న నీ భూమిని కొనుటకు విమోచకుని ధర్మం నీదే, దాన్ని కొనుక్కోనమని చెప్పగా, కావున నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన అనమేలు యెహోవా మాట చొప్పున సరసల ప్రాకారం నా యొద్దకు వచ్చి, బెన్యామీను దేశమందలి అననాతో ఉన్న నా భూమిని దాయచేసుకొనుము, దానికి వారసులో నీవే, దాని విమోచన నీ వలననే జరుగును, దాన్ని కొనుక్కోమని నాతో చెప్పాను. 16వ వచనంలో మీరు చూసినప్పుడు, నెరియా కుమారుడుకు బారాకు చేతికి క్రయపత్రమును నేను అప్పగించిన తర్వాత యెహోవా ఇలాగూ ప్రార్థన చేశాను. కాబట్టి ప్రియులారా, ఈ భూమిని పాపపత్రాన్ని ఆయన సిలువ కొట్టివేసి క్రయధనముగా తన జీవితాన్ని అర్పించడం ద్వారా ఈ ప్రజలను ఆయన కొనుక్కున్నాడు. ఈ ప్రపంచం అంతా కూడా ఈ ప్రజలకు తీర్పు తీర్చేటువంటి యోగ్యత ఆయనకు మాత్రమే కలిగింది. ఎందుకంటే ఆయన విమోచన క్రయధనముగా ఆయన రక్తమును మన కొరకు చెందించాడు. కాబట్టి ఈ విధంగా దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయం 13వ వచనాన్ని మీరు చూసినప్పుడు కూడా మీకు ఒక అద్భుతమైన మాట మీకు నేను చూపిస్తాను. 7వ అధ్యాయం 13వ వచనం, రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహారుద్రుడు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు నేను తేబడెను. చూసారా దేవుని బిడ్డలారా, అంచె దినాల్లో జరిగే సంఘటనలు. ఒక మహారుద్రుడు అంటే దేవాది దేవుడు యేసుప్రభువారు ఈ లోకాన్ని జయించిన తర్వాత, మరణాన్ని జయించి, పాపాన్ని జయించి, సాతాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత తండ్రి కుడి రొమ్మున ఉండడానికి ఆయన ఆశీనుడై ఉన్నట్లుగా లేఖనాలు మనకు బోధిస్తాం. ఈ మహారుద్రుడుగా ఆది నుంచి ఉన్నటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. అందరికీ కూడా ఆయన సముఖంలోనికి మనం వెళ్ళవలసిన వారైనాం. ఆయన మనకు తీర్పు తీర్చనై ఉంటున్నాడు. జకర్యా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే, నేను మరలా తేరి చూడగా ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడెను, నీకేమి కనబడుచున్నది అని అతను నన్ను అడుగగా, 20 మూరల విడిమియు 10 మూరల వెడల్పు గల ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నది. అందుకు అతడు నాతో ఇట్లా, ఇది భూమి అంతటి మీదకి బయలు వెళ్ళి శాపమే, దానికి ఒక పక్క రాసి ఉన్న దానిని బట్టి దొంగిలి వారిని కొట్టివేయబడుదురు, రెండవ పక్కన రాసి ఉన్న దాన్ని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. ఇది యెహోవా వాక్కు, నేను దాన్ని బయలుదేరుచున్నాను. అది దొంగల ఇండ్లలో నా నామమును బట్టి అబద్ధ ప్రమాణములు చేయి వారి ఇండ్లలో ప్రవేశించి వారి ఇండ్లలో నుండి వాటి దూలములను రాళ్లను నాశనం చేయి. ఇక్కడ కూడా ఎగిరిపోవచ్చున్న పుస్తకాన్ని గురించి, ప్రజల మీదకి వస్తున్నటువంటి ఆ పుస్తకంలో వెలుపట లోపట రాయబడి వారి మీదకి వస్తున్న శాపమును గురించి, అబద్ధికుల మీదకి వస్తున్న శాపాన్ని గురించి రాయబడింది. ప్రియులారా, ఇంకా మనం కొన్ని విషయాలు చూడగలిగితే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనాన్ని మీరు చూసినట్లయితే, వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సీయోను నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును,
నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ కూడా రక్షింపబడుదురు. ఒకనొక దినాన ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే వారిలో ఉన్న భక్తిహీనతను తొలగించి ఆయన వారిని రక్షిస్తారని, ప్రార్థించి వారందరి ఎడల కృప చూపించడానికి ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడని లేఖనాల్లో రాయబడింది. అంతేకాదు ఆ దినాన ప్రార్థించి వారందరూ రక్షించబడతారని అంచె దినాల్లో రాయబడింది. అందువలన ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16వ వచనంలో ఇలా రాయబడింది, ప్రియులారా, ఆ దినములైన తర్వాత నేను వారితో చేయు నిబంధన ఇదే, నా ధర్మ విధులు వారి హృదయంలో నందుంచి వారి మనసు మీద వాటిని రాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకం చేసుకున్నని ప్రభువు చెప్పుచున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడైతే నీ పాపలను ఒప్పుకొని విడిచిపెడతావో ఆ పాపలను ఒప్పుకొని విడిచిపెట్టే క్రమంలో సిలువలో వేలాడుతున్న యేసయ్యను గురించి, సిలువ శ్రమలను గురించి, సిలువలో నీ కొరకే విధంగా యజ్ఞ బలిపశువుగా నీకు బదులుగా నాకు బదులుగా ఎలా చనిపోయాడో ఆ సిలువను నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీకు విడుదల కలుగుతుంది, విమోచన కలుగుతుంది. ఆయనే నీ కొరకు ఈ గొప్ప ప్రపంచం కొరకు ఏర్పాటు చేశాడనే విషయాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేస్తూ ఉన్నారు. రోమాపత్రిక 9వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే మొదటి 3 వచనం, నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానన వేదన కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తులనై ఉండకూడదును. చూడండి, వారు ఇప్పటికీ దేవుని తెలుసుకోకుండా వారు కేవలము భౌతికంగా ప్రభు మావాడు మా దేవుడు అనుకుంటున్నారు, కానీ వారికి హృదయ సున్నతి అనేటువంటిది లేదు, రక్షణ లేదు, విమోచన లేదు. కానీ దేవుని బిడ్డలారు, దేవుడు వారికి ఎన్నో ఆధిక్యతలు ఇచ్చాడు. దాని గురించి పౌలు గారు దుఃఖపడతా ఉన్నాడు. నా జనాంగం, నా ప్రజలు నశించిపోతున్నారు, నా సొంత ప్రజలు, సొంత జనులు నశించిపోతున్నారు అనేటువంటి వేదన మనకు కూడా ఉండాలి. నీవున్నటువంటి పరిస్థితుల్లో నీ బంధువులు, నీ స్నేహితులు రక్షించబడాలనేటువంటి ఆ మానని వేదన, బహు దుఃఖం ఉందంట ఆయనకి. దేవుని బిడ్డలారా, ఒకవేళ నేను శాపగ్రస్తునని అవుతానేమో, కానీ నా ప్రజలు రక్షించబడాలనేది నా యొక్క హృదయ వాంఛ అని చెప్తా ఉన్నాను. రోమపత్రిక 8వ అధ్యాయం 22వ వచనం చూస్తే, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసన్న వేదన పడుచున్నదని మనము ఎరుగుదుము. ఈ సృష్టి కూడా నాకు ఎప్పుడు విముక్తి కలిగిస్తావు దేవుడా అని ఈ భూమి కూడా ప్రసవేదన పడి ఏడుస్తూ ఉందంటండి. మానవులు ఒలికించిన రక్తం, అమాయకులైనటువంటి వారి మీద దాడులు, మానవులు ఒక దేశానికి మధ్య యుద్ధాలు, ఈ ప్రజలకు ఆ ప్రజలకు, మరి పార్టీ యుద్ధాలు, భయంకరమైన యుద్ధాలు, ముఠా యుద్ధాలు, గ్రూప్స్ యుద్ధాలు, అనేక మంది అమాయకులు బలైపోతూ ఉన్నారు. అందుకని వారి రక్తం మొరపెడతా ఉందంట దేవునికి, ఈ సృష్టికి విముక్తి ఇమ్మని. అందుకని దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాలలో ఆ 7 ముద్రల యొక్క గ్రంథమును విప్పేవాడు మరి ఎవరు అని అంటే, వీరందరి కొరకు కూడా సిలువలో యజ్ఞ బలి పశువుగా తన ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన యోగ్యుడు. అక్కడ మనం చూస్తూ ఉన్నాం 5వ అధ్యాయంలో 24 పెద్దలు మనం చూస్తూ ఉంటున్నాం, 4 జీవులు చూస్తూ ఉంటున్నాం, మరి 7 కొమ్ములు మనం చూస్తున్నాం, వధింపబడిన గొర్రెపిల్ల కూడా అక్కడ చూస్తున్నాం. మీరు చూసినట్లయితే 24 పెద్దలు సార్వత్రిక సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనాన్ని మీరు చూసినట్లయితే, దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరుగడు గనక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. దేవుడు కేవలం మనలను దాసులుగా కాకుండా స్నేహితులుగా ఉండడానికి ఆయన పిలిచాడు. అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా జీవించాడు. మనలకు కూడా అటువంటి సహవాసం, సన్నిధి ఆయన ఇచ్చేటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ యోధా గోత్రపు సింహం అనగా ఆదికాండములో 49వ అధ్యాయంలో 9-10 వచనాలలో తన తండ్రి అయినటువంటి వ్యక్తి వారిని దీవిస్తూ ఈ మాట చెప్పాడు. యోధా గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాటను ఎప్పుడో లేఖనాల్లో చెప్పడం జరిగింది. అదేమిటనంటే 49వ అధ్యాయము 9-10 వచనాలు, యోధా కొదమసింహం, నా కుమారుడా, నువ్వు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడసింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనను, అతను లేపువాడు ఎవడు? కాబట్టి యోధాని సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మీద మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు ఎదుట సాగిలపడుదురు. కాబట్టి యోధా గోత్రపు సింహమును గురించి అనేకమైన విషయాలు మనం చూస్తున్నాం. 5వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఇదే మాట, యోధా గోత్రపు సింహం అని. మరియు ఆ సింహాసనమునకు 4 జీవుల మధ్య పెద్దలకు
మధ్య వధింపబడిన గొర్రెపిల్ల. దైవ గ్రంథంలో మీరు చూస్తే జగత్పునాది వేయబడక మునిపే వధించబడినటువంటి గొర్రెపిల్లగా మనం చూస్తూ ఉన్నాం. అనేక సార్లు దేవాదేవుడు సాదృశ్యంగా మొదట ఏదైనా వనంలో ఆదమముల కొరకు ఆయన నీతి వస్త్రాన్ని పోగొట్టుకున్నప్పుడు, మహిమగల వస్త్రాలు పోగొట్టుకున్నప్పుడు దేవుడు ఆయన బలి అర్పించి చర్మపు చొక్కాలను చేయించి వారికి ఇచ్చాడు. ఇది లోకం కనుక లోకంలోని ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు, అందుకని సిగ్గును కప్పుకోవాలి మీరని చాలామంది ప్రజలు వారు చేస్తున్న పనులు బట్టి సిగ్గు లేకుండా తిరుగుతూ ఉన్నారు. గమనించిన వాళ్ళు చేస్తున్న పనులు ఎంత ఏహ్యమైన కార్యాలు. మనుషుల ముందే ఇష్టానుసారంగా జీవించటం, సాతాను యొక్క వేషాలు ఎక్కువైపోయినటువంటి మృగాల కంటే ఘోరంగా జీవిస్తున్న రోజుల్లో మనం ఉంటున్నాం. వారి వయసుని బట్టో లేకపోతే వారి పరిస్థితులను బట్టో తప్పు చేస్తారు. తప్పు చేయకుండా ఎవరు ఉండరు కదా. తప్పు చేయటం మానవుని యొక్క సహజం, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడం దైవ నైజం అన్నాడు భక్తుడు. కానీ దేవుని బిడ్డలారా, ఎందుకో తెలియదు మనుషులు వారి ప్రవర్తన, వారి పరిస్థితులు ఈ లోకాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలుగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెలుగా జీవించడం నేర్చుకోవాలి. ఈ మధ్యన ఒక సహోదరుడు చెప్పాడు, పెళ్లి సంబంధం కొరకు చూడమని అంటే చెప్పాడు. 4 తరాలుగా వారు క్రైస్తవులు అయ్యింటే తీసుకుని సంబంధం అన్న. ఎందుకన్నాడు? దేవుని భయం ఉంటుంది, దైవజనుల భయం ఉంటుంది. ఆ దేవుని కుటుంబంలో పేరుకు మాత్రం ఈ దినాల్లో క్రైస్తవులుగా ఉంటున్నారు, కానీ అన్ని ఆచారాలు చేస్తూ ఉన్నారు, అన్నిల రకంగానే నడుస్తూ ఉన్నారు. దేవుని ఆశీర్వాదాలు రాపోవడానికి అదొక కారణం. ఉంటే లోకంలో ఉండు, లేకపోతే దేవుళ్ళను నులివెచ్చనగా ఉండవాక అని లేఖనం ద్వారా దేవునితో మాట్లాడతాం. ఈరోజు దేవుని వాక్యం నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, మరి యోధా గోత్రపు సింహంగా యేసు ప్రభు ఆ ముద్రను విప్పడానికి యోగ్యుడిగా ఉన్నాడు. ఇంకా మీకు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, వధింపబడిన గొర్రెపిల్ల. మొదటిగా ఆయన ఏదైనా వనంలో వధించబడ్డాడు. రెండవ పర్యాయం అబ్రహాము కుమారుడు అని ఇస్సాకుకు బదులుగా ఆయన మమ్రేలో ఆయన వధించబడినటువంటి ఆ యొక్క పొట్టేలు ఆయన యొక్క మరణమునకు సాదృశ్యం. ఏ విధంగా మనం లేఖనాలు చూస్తే కలువరి కొండ మీద మనందరికీ బదులుగా ఆయన తన యొక్క ప్రాణమును పెట్టినట్లుగా చూస్తున్నాం. అనేక సందర్భాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆయన వధింపబడిన గొర్రెపిల్ల, దాన్ని యామ్నోస్ అంటారు గ్రీక్ భాషలో. ఆయన వధింపబడిన గొర్రెపిల్ల. చూడండి దేవుని బిడ్డలారా, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులుండెను. 7 ఆ కన్నులు భూమి అంతటా పంపబడెను. దేవుని యొక్క 7 ఆత్మలు ప్రపంచమంతా తిరుగుతాం. తన ఏడు యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుని కన్నులవి కేన దృష్టి. 7వ వచనం, ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడైన వాని కుడి చేతిలో ఆ గ్రంథము తీసుకొనెను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకుని 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిల పడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు. ఎక్సలెంట్. పరిశుద్ధుల ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం కదా. ఈ ప్రార్థనలన్నీ కూడా వారి పాత్రలో తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, దేవుని దగ్గర తీసుకుని వెళ్తారు. అందుకే నీ ప్రార్థనకు ఒక్కోసారి వెంటనే జవాబు వస్తుంది, మరొకసారి జవాబు రాదు. ఈ పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు దేవుని బిడ్డలారా మనం చూసినప్పుడు ఆ పెద్దలు 9వ వచనం, నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రను ఇప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములో, ఆయా భాషలో మాట్లాడు వారిలో, ప్రతి ప్రజలలో, ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను ఒక యాజకులుగాను చేసేటివి గనక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుతూ ఉన్నారు. పరలోకంలో జరుగుతూ ఉంది ఇదంతా. అయ్యా నువ్వు యోగ్యుడు యేసయ్యా, నువ్వు వధింపడిన గొర్రెపిల్లవని ప్రభువుని గురించి వారు పాడుతూ ఉన్నారు. దేవునామనకు మహిమ కలుగునుగా. ప్రతి వంశములో, ప్రతి జాతిలో రకరకాలైనటువంటి భాషలు మాట్లాడే వారిని కూడా రక్షించాలనేది దేవుని ప్రణాళిక. కాబట్టి భారతదేశంలో ఇండియాని పెట్టుకోవడం కాదు, భారతదేశంలో 29 రాష్ట్రాల్లో నీ సంఘం ఎక్కడుంది, నీ సంస్థ ఎక్కడుంది? ఇంకా అపవాది నిన్ను మాయ చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. సువార్త అందరికి వెళ్లకుండా అక్కడక్కడే గిర్లు గీసుకుని, బద్దీలు గీసుకుని, అద్దులు పెట్టుకుని జీవిస్తున్నావు. బర్నింగ్ హార్ట్, మండుచున్న హృదయంతో దేవుని సువార్తను ఈ దినాల్లో మిషనరీలు సుఖ సౌఖ్యాలకు అలవాటు పడిపోయి, ఏమండి రకరకాలైన వాటికి అలవాటు పడిపోయి మనకెందుకులే అని ఎవరో మోసం చేశారు కాబట్టి మిగతా వాళ్ళు మోసం చేస్తారేమోనని. నేను తప్పట్ల, మోసం చేసేవాళ్ళు ఉంటారు. కానీ దేవుడు నీకు అప్పగించబడిన బాధ్యత, క్రైస్తవ సంఘానికి దేవుడిచ్చిన బాధ్యత సువార్త ప్రకటన, అనేకులను రక్షించడం. నీ పేరు మార్చుకోవసలా, నీ కులం మారవసలా, నీ ఏది కూడా మార్చుకోవచ్చు, నీ బ్రతుకు మార్చుకుంటే చాలు.
నీ మనసు మార్చుకుంటే చాలు, ప్రభు నీతో ఉంటారు. చూడండి, కొత్త పాట వాళ్ళు పాడుతూ ఉన్నారు. 11వ వచనం, మరి నేను చూడగా సింహాసనము, జీవులు పెద్దలు అనుసరించి ఉన్న అనేక దేవదూతల స్వరం వినబడెను. ఆ దేవదూతలు కోట్ల కొలదిగా ఉన్నారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎంత గొప్ప సన్నిధి! ఆ పరలోకంలో నువ్వు ఉంటే నీకు ఎంత సన్నిధి, ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. ప్రియమైన సహోదరుడా, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రం పొందనర్హుడని గొప్ప స్వరం. వధింపబడిన గొర్రెపిల్లకి ఏముందంట? శక్తియు, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రం పొందనర్హుడు అని గొప్ప స్వరముతో చెప్పబడుతూ వింటిని. అంతటా పరలోకమందు, భూలోకమందు, భూమి క్రిందను, సముద్రములో ఉన్న ప్రతి స్పష్టం అనగా వాటిలో ఉన్న సర్వమును, సింహాసనుడైన వానికి, గొర్రెపిల్లకును స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావం యుగయుగాలు కలుగునుగా అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెనని చెప్పగా పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన 7 కన్నులు గలవాడు. సింహం అంటే తీర్పరి, మరి ఇది ప్రభుత్వానికి సంకేతం. తర్వాత గొర్రెపిల్ల అంటే రక్షకుడు, దేవుని కృపకు సాదృశ్యం. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, ఈ 7 ముద్రల గ్రంథాన్ని విప్పడానికి యేసు ప్రభు మాత్రమే అర్హుడు, యోగ్యుడు, స్తోత్రం పొందనర్హుడు. కాబట్టి ఆరాధనకు యోగ్యుడు. ఎంత అద్భుతమైన మాటలు మనం నేర్చుకుంటా ఉన్నాం. నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలో, ప్రతి బాధను, బంధింపబడిన ప్రతి సమస్యను, కష్టతరమైన ప్రతి బంధకమును విడిపించేవాడు మన దేవుడు. నిన్ను బంధించిన సాతాను నుంచి నిన్ను విడిపించేవాడు, వ్యాధుల నుంచి విడిపించేవాడు, బాధల నుంచి విడిపించేవాడు, సాతాను శక్తుల నుంచి విడిపించేవాడు, ఈ లోకంలో దేవునికి వ్యతిరేకమైన ప్రతి వాటి నుంచి విడిపించేవాడు. యోగ్యుడైన, అటు యోగ్యుడైన దేవుని ఆరాధించు. సమస్త ఘనత, మహిమ, ప్రభావంలో ఆయన నామమునకే చెల్లునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, ప్రకటన గ్రంథ ధ్యానాలలో 5వ అధ్యాయాన్ని కూడా మేము ధ్యానం చేసుకున్నాం. ప్రభా, ఇదిగో తండ్రి, ఈ ప్రకటన గ్రంథంలో మీరు మాకు ఇచ్చిన మర్మాలు, నిగూఢమైన సత్యాలను మీరు మాకు వివరిస్తుంటుండగా మేము నేర్చుకొని మేలు పొంది ఆశీర్వదించబడ్డానికి, నువ్వు అక్కడికే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెందాలని. మేము భూమి మీద ఉన్నావు, నువ్వు ఆకాశం మీద ఉన్నావు. నీవు తక్కువగా మాట్లాడాలి, నిన్ను గురించి ఎక్కువగా మాట్లాడాలి. ఈ దేశంలో, ఈ ప్రజలలో, ప్రతి వంశంలో, ప్రతి భాషలో మాట్లాడే వారిలో కూడా అనేక మందికి నీ స్వార్థ సత్యాన్ని తీసుకుని వెళ్ళడానికి సహాయం చేయండి, మోసుకొని వెళ్ళడానికి సహాయం చేయండి. నా పేరు ఎరగని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఇంకా సంఘాల మధ్యలో సంఘాలు కట్టుకుంటూ, సంఘాలను చీల్చుకుంటూ, ఒకరినొకరు దూషించుకుంటున్న రోజుల్లో మేము ఉంటున్నాం. ఇటువంటి భయంకరమైన దుష్ట సంస్కృతిని తొలగించి, ప్రతి ఒక్కరి కనువిప్పు కలగజేసి, అపవాది కార్యములు బంధించి, స్వార్థ ఎరగని ప్రాంతాలకు స్వార్థను తీసుకుని వెళ్ళడానికి నీ నామాన్ని మహింపరచండి. కూడిన బిడ్డలందరినీ దీవించమని క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మరి ప్రకటన గ్రంథ ధ్యానాలు మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి అని విని సంతోషిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మరి ఈ కార్యక్రమాలకు మీరు కూడా సహకరించండి. స్క్రీన్ మీద వస్తున్న ఫోన్ నెంబర్లకు మీరు మాతో మాట్లాడండి. తప్పనిసరిగా దేవాది దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. మీ బిడ్డల యొక్క పుట్టినరోజు సందర్భంగా, మీ వివాహ రోజు సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. దేవాది దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆ దేవదేవునికే చెల్లును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నాత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నాత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ ప్రజల నెమ్మదికై
రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు నీ ప్రజల నెమ్మదిగై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలల్ని నీవేలని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలల్ని నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన